హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ళకు అక్రమాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్ళ యాప్ రేపటి నుంచి ఇంటింటికి వెళ్ళి దరఖాస్తుల వివరాల సేకరణ, వివరాలన్నీ యాప్లోని 30 కాలమ్స్లో ఎంట్రీ, అప్లికేషన్లో తప్పులుంటే మార్పు చేసుకునేందుకు ఛాన్స్, నెలపాటు కొనసాగనున్న ఆన్లైన్ ఎంట్రీ. మొత్తానికైతే రేపటి నుంచి అయితే ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. ప్రతి ఇంటికి, అంటే గతంలో ప్రజాపాలన ద్వారా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి ఇంటికైతే ఈ అధికారులు అయితే వస్తారు. ఇక వివరాలకు వెళ్దాం మనం. ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం అవినీతి కార్యక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం యాప్ తీసుకొచ్చి అప్లికేషన్ అన్నింటినీ ఇందులో పొందుపరచనుంది. మొత్తం 5 విడతల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించేందుకు నిర్ణయించారు. ఫేజ్ 1లో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 వరకు 4,16,500 ఇండ్లను మంజూరు చేసేందుకు సిద్ధమైంది. అయితే గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో పొలిటికల్ లీడర్ల జోక్యం చేసుకొని భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడంతో అనర్హులకు ఇండ్లు దక్కాయని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పొలిటికల్ లీడర్ల ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల యాప్ను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై తహసీల్దారు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శి శనివారం ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహించారు. యాప్ లాగిన్ బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. వీరు సోమవారం నుంచి ఇంటింటికి తిరిగి అర్హుల వివరాలు అయితే ఆన్లైన్లో ఎంట్రీ చేయన్నారు. యాప్లో పాలన అప్లికేషన్ ఎంట్రీ. నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, మనం ఏదైతే ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నామో దాన్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మన ఛానల్ అయితే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను. ప్రజాపాలనకు ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లికేషన్స్ వచ్చాయి. ఈ అప్లికేషన్ ఆదివారం రాత్రి వరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్లో అప్లోడ్ చేయనున్నారు. సోమవారం నుంచి ఆయా ప్రాంతాల సెక్రటరీలు వీటి ఆధారంగా అప్లికేషన్ వెరిఫై చేయనున్నారు. దరఖాస్తుదారుడు ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలు సేకరించారు. సొంత ఇంట్లో ఉంటున్నారా, కిరాయి ఇంట్లో ఉంటున్నారా వంటి పూర్తి డీటెయిల్స్ అయితే 30 కాలమ్స్లో సెక్రటరీ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ఆధార్, మొబైల్, రేషన్ కార్డు నంబర్, ఫోటో, ఖాళీ జాగా ఉంటే దాని ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో ఖాళీ జాగా ఉన్న వారికి ప్రయారిటీ ఇస్తుంటూ యాప్లో సొంత ఖాళీ జాగా ఫోటోను సెక్రటరీలు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తదితర ఆ స్థలం లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆన్లైన్లో ఎంట్రీ కన్నా ఈ జాగా చుట్టూ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయనే వివరాలు కూడా ఆన్లైన్లో ఎంట్రీ అవుతాయి. స్కీమ్ కింద బేస్మెంట్, స్లాబ్, వాల్స్ ఫైనల్ పేమెంట్ ద్వారా 4 విడతల్లో 5 లక్షలు మంజూరు చేయనున్నారు. ఈ 4 దశల్లో ప్రతి దశకు సంబంధించిన ఫోటోను యాప్లో అప్లోడ్ చేస్తేనే పేమెంట్ మంజూరు అవుతుంది. ఫోటోలు అప్లోడ్ చేయకుండా బ్రేక్ పడుతుంది. అలాగే ఒక చోట మంజూరు వచ్చి మరో చోట నిర్మాణం చేపట్టిన లాంగిట్యూడ్, లాటిట్యూడ్లు మారే పేమెంట్లు కావు. యాప్ ద్వారా కరెక్షన్స్. ప్రజాపాలనలో ఇండ్ల కోసం చేసుకున్న అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ద్వారా కల్పించింది. ఆధార్, ఫోన్ నంబర్, రేషన్ కార్డు నంబర్లు అప్లికేషన్లో తప్పులు పడి ఉంటే వెరిఫికేషన్లో భాగంగా ఇండ్లకు వచ్చే పంచాయతీ సెక్రటరీలకు ఒరిజినల్ కాపీలను చూపించి వాటిని సర్చ్ చేసుకోవచ్చు. ఇంటి పేర్లు, దరఖాస్తు పేరు తప్పుగా నమోదైతే ఆధార్ ఆధారంగా పేర్లు, ఇంటి పేర్లు యాప్లో కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి క్లియర్ అప్డేట్ అయితే మీకు అయితే వచ్చేసింది. మనం గతంలో ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో ఇందిరమ్మ ఇళ్ళకు, దాన్ని పరిగణలోకి తీసుకొని ఇందిరమ్మ ఇళ్ళ అర్హుల జాబితా అయితే సిద్ధమైతే చేస్తారు. మొత్తానికైతే మీరు ఏవైతే ఈ డీటెయిల్స్ ఉన్నాయో గతంలో ఇచ్చారో అలా ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలాగే వాటికి సంబంధించి అడిషనల్గా ఏమైనా డీటెయిల్స్ అడిగితే పూర్తిగా వాళ్ళకి సహకరించండి. అలాగే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాంగిట్యూడ్, అటిట్యూడ్ అని చెప్పేసి ఒకటి వీళ్ళైతే తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏదైతే అప్లికేషన్ చేశారో దానికి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే ఫోటో తీసుకుంటారో అది గూగుల్ మ్యాప్ ఆధారంగా ఫోటో తీసుకుంటారు. దాని ద్వారానే ఈ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీరు ఒక దగ్గర ఇల్లు కట్టి మరొక దగ్గర చూపెడతా అంటే మాత్రం అది లాంగిట్యూడ్, అటిట్యూడ్ కింద వెళ్తుంది. కాబట్టి మీకైతే ఇల్లు అయితే మంజూరు, అంటే అమౌంట్ అయితే ఆగిపోతుంది. ఇది ప్రజెంట్ అనమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.